హారతి ఫ్రమ్ పొలిటికోస్. ఈరోజు మనం లోక్మంథన్ కార్యక్రమంలో మూడో రోజులో భాగంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో ఉన్నాం. అయితే ఇది ప్రజ్ఞాభారతి వారు నిర్వహిస్తున్నారు. ఎవ్రీ 2 ఇయర్స్కి ఒక్కసారి 4 రోజుల పాటు లోక్మంథన్ కార్యక్రమాన్ని వివిధ రాష్ట్రాల్లో నిర్వహిస్తారు. భారతదేశంలో అంతరించిపోతున్న సంస్కృతి, సాంప్రదాయాలు, సనాతన ధర్మం అది నేటి యువతకి చేరాలి, నేటి యువత దాన్ని పాటించాలి, మన సాంప్రదాయాలు మరుగున పడిపోకుండా కాపాడాలి అనేది ఈ లోక్మంథన్ కార్యక్రమం ప్రత్యేకత. అయితే ఈరోజు మూడో రోజు లోక్మంథన్ కార్యక్రమంలో ఈరోజు ఇక్కడికి మరిన్ని స్కూల్స్ వస్తున్నాయి. ఇక్కడ రోజుకి 2 లక్షల మంది విద్యార్థులకు మన సంస్కృతిని ఎన్నో భారతదేశంలో ఉన్న భిన్నత్వాన్ని చూపించడానికి ఇక్కడ అనేక సంస్కృతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చూద్దాం ఇంకా శిల్పారామంలో శిల్పకళా వేదిక పైన జరుగుతున్న కార్యక్రమంలో ఇంకా ఏమేమి ఉన్నాయి అనేది ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ మోరోవర్ ఈరోజు ఇక్కడికి వచ్చిన పిల్లలకి లోక్మంథన్ అంటే ఏంటో తెలుసా, అంటే మనకి ఇప్పుడు మన సాంప్రదాయాల గురించి ఇక్కడ స్కూల్ వాళ్ళు తీసుకొస్తున్న దాని గురించి అసలైన మోటో వీళ్ళకి అర్థమవుతుందా లేదా అనేది మనం ఎక్స్ప్లోర్ చేద్దాం ఈరోజు. లోక్మంథన్ కార్యక్రమంలో ఇండోనేషియా వారి రామాయణం, లుథియానియా అగ్నిహావనం లాంటివి ఎన్నో నిర్వహిస్తున్నారు కార్యక్రమాలు. ఒరిస్సా, మధ్యప్రదేశ్, బీహార్ వాళ్ళ ప్లేసెస్లో గిరిజన తెగల వారి నృత్యాలను ప్రదర్శిస్తున్నారు. అండ్ ఇక్కడ ఆర్ఎస్ఎస్ వాళ్ళు హిందుత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకునే వాళ్ళు, మన సంప్రదాయాలు, మన సంస్కృతి మరుగున పడిపోకూడదు అని కృషి చేస్తున్న వారు ఎంతోమంది ఇక్కడికి వస్తున్నారు. ఈ ప్రోగ్రాన్ని విజయవంతం చేస్తున్నారు. తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవెలలో రావణమది అందరిది గోవిందుడు అందరి వాడేలే. లోక్మంథన్ కార్యక్రమాల్లో ఎన్నో విషయాలు ప్రజల్ని ఆకట్టుకుంటున్నాయి. అయితే ఇక్కడ 800 సంవత్సరాల పూర్వం ఉన్న మెడిటేషన్ టెక్నిక్తో హిమాలయన్ మెడిటేషన్ చేసేవారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఇక్కడ కృపానంద స్వామీజీ ఈ మెడిటేషన్ సెంటర్ నిర్వహించేవారు. అయితే వారితో మాట్లాడదాం అండ్ దీని గురించి మరిన్ని విషయాలు వారి దగ్గర నుంచే తెలుసుకుందాం. హలో అండి, నమస్కారం. ఎక్స్ప్లెయిన్ చేయరా ఈ హిమాలయన్ మెడిటేషన్ దాని గురించి? ఇక్కడ మనం లోకమంత్రం కార్యక్రమంలో ఎలా అయితే మనం కల్చర్ని రిప్రజెంట్ చేస్తున్నామో, మన సంస్కృతి ఏదైతే మనం మర్చిపోయామో, గో బ్యాక్ టు యువర్ రూట్స్ అని ఈ కార్యక్రమం ఉంది లోకమంత్రం. అలానే మనం ధ్యాన యోగం అనేది మనది పూర్వకులు ఎవరైతే చేస్తుండే చాలా యోగీస్ ఉండేవాళ్ళు. వాళ్ళు ఏదైతే జ్ఞానం ప్రాప్తించారో, ఎవరైతే బుక్స్ రాశారో, చాలా పెద్ద పెద్ద బుక్స్, అవి మెడిటేషన్తోనే వాళ్ళు రాశారు. అంత జ్ఞానం వాళ్ళు పొందారు మెడిటేషన్ నుంచి. కానీ ఆ మెడిటేషన్ మనం మర్చిపోతున్నాము. ఈ మెడిటేషన్ మన కోసం మనం చేస్తున్న ఇంకా ఈ మెడిటేషన్ 800 years ఓల్డ్ మెడిటేషన్. ఈ హిమాలయన్ మెడిటేషన్ ఏదైతే ఉందో, ఇది హిమాలయస్లో ఎలా మెడిటేషన్ చేస్తారో ఆ ధ్యాన సంస్కారం ఇది అలాంటి పద్ధతి. ఇది హిమాలయస్లో ఒక గురువు నుంచి ఒక గురువుకి ట్రాన్స్ఫర్ అయింది. అలా పాస్ ఆన్ అవుతూ మా స్వామీజీ దగ్గర వచ్చింది మెడిటేషన్. స్వామీజీ 16 years హిమాలయస్లో మెడిటేషన్ చేశారు. ఇంకా చాలా గురువు సాన్నిధ్యంలో మెడిటేషన్ పొందారు. ఆ జ్ఞానం పొంది సమాజంలో 35 years నుంచి వాళ్ళు సమాజంలో అదే జ్ఞానం ఫ్రీగా అందరికీ, మత భేదం లేకుండా, ఏ కల్చర్ భేదం లేకుండా అందరికీ ఫ్రీగా ఫర్ హ్యూమానిటీ పర్పస్ అందరికీ అందజేస్తున్నారు ఈ జ్ఞానం అనేది. ఇప్పుడు మనం చూస్తాము, చాలా పనులు మనం చేస్తూ ఉంటాము లైఫ్లో. చాలా టెన్షన్, ప్రాబ్లమ్స్ అవన్నీ ఉంటాయి. అది ఎందుకు ఉంటాయంటే మనం బాడీ లెవెల్లో ఉంటాం కాబట్టి.
బాడీ లెవెల్లో ఉంటాం కాబట్టి మనకు ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది మనం మెడిటేషన్తోనే సోల్ లెవెల్కి వెళ్తాము. సోల్ లెవెల్కి వెళ్తే మనకు ఏ ప్రాబ్లమ్స్ ఉండవు, ఏ టెన్షన్ ఉండదు. అయితే ఇక్కడ జనాలు చాలామంది వస్తున్నారు కదా, వాళ్ళు ఎలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా ఈ మెడిటేషన్ సెంటర్ గురించి? విజిట్ చేస్తున్నారా? చేస్తున్నారు. ఇక్కడ మెడిటేషన్ మేము బ్యానర్ పెట్టాము. అక్కడ ఇంకా పక్కన కూడా మేము ప్రాక్టికల్ మెడిటేషన్ సెషన్ కూడా తీసుకుంటున్నాము. ఈ మెడిటేషన్ ప్రాక్టికల్గా మనం ఎలా చేయాలి, ఎలా నేర్చుకోవాలనేది 5 మినిట్స్ డెమో మేము చూపిస్తున్నాం. వాళ్ళకి కొంచెం 5 మినిట్స్ థియరీ తీసుకొని వాళ్ళకి అర్థం చేపించి మళ్ళీ ప్రాక్టికల్ సెషన్ కూడా మేము తీసుకుంటున్నాము. మీరు మెడిటేషన్ సెంటర్లో చిన్నపిల్లలు, స్కూల్ పిల్లలు వస్తున్నారు కదా చాలామంది, వాళ్ళు ఎవరన్నా వచ్చి ఎలా చేయాలి ఏంటి అని వాళ్ళు ఏమన్నా అడిగి తెలుసుకుంటున్నారా? అడిగి తెలుసుకుంటున్నారు. వాళ్ళ దగ్గర నుంచి మేము నంబర్స్ తీసుకుంటున్నాము టీచర్స్ నుంచి. ఇంకా స్కూల్స్కి మేము కాంటాక్ట్ అయ్యి అక్కడ 1 డే టాక్స్ లాగా, సెషన్స్ లాగా మేము తీసుకుంటున్నాం పిల్లలకి చాలా ఇంపార్టెంట్ మెడిటేషన్. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఈ సొసైటీలో ఉన్నారు, ఇంటర్నెట్ సొసైటీలో ఉన్నారు. చాలా డిస్ట్రాక్షన్స్ వాళ్ళకి ఉన్నాయి. ఈ డిస్ట్రాక్షన్స్లో వాళ్ళు ఫోకస్ చేయలేకపోతున్నారు ఎడ్యుకేషన్లో. ఎందుకంటే చాలా డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి. మైండ్ ఏదైతే ఉందో, ధ్యాస ఏదైతే ఉందో చాలా వీక్ అయిపోతుంది, అక్కడ ఇక్కడ పరిగెత్తుతుంది. కానీ మనం ఈ 20 ఇయర్స్ బ్యాక్, 50 ఇయర్స్ బ్యాక్ ఇంత ఇంటర్నెట్ లేకుండే, ఇంత మొబైల్ ఫోన్స్ లేకుండే, వాళ్ళకి తక్కువ డిస్ట్రాక్షన్స్ ఉండే. కానీ ఇప్పుడు కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంది, ఇంకా డిస్ట్రాక్షన్స్ కూడా చాలా ఉన్నాయి. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి మెడిటేషన్ చేస్తున్నారు? నేను పర్సనలీ 2020 4 ఇయర్స్ అవుతుంది. 4 ఇయర్స్ నుంచి నేను మెడిటేషన్ చేస్తున్నాను. ఇంకా ఈ ఆర్గనైజేషన్ ఫౌండేషన్ ఏదైతే ఉందో అది 30 ఇయర్స్ నుంచి ఉంది. అందరికీ ఫ్రీగా మెడిటేషన్ నేర్పిస్తున్నారు. దీంట్లో చాలామందికి ఎక్స్పీరియన్సెస్ జరుగుతాయి లోపల నుంచి. ఇన్నర్ ఎక్స్పీరియన్సెస్ మెడిటేషన్తో జరుగుతాయి. కొంతమందికి వైబ్రేషన్స్ వస్తాయి, ఇంకా వాళ్ళ కుండలిని శక్తి జాగృతం అవుతుంది, మోక్ష స్థితి పొందుతారు. కొంతమంది వాళ్ళ లైఫ్లో చాలా బెటర్మెంట్స్, ఫినాన్షియల్లీ కూడా సెటిల్ అవుతారు. అన్నిట్లో వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది, సర్వాంగీణ ప్రగతి జరుగుతుంది, అన్ని ఓవరాల్ డెవలప్మెంట్. మనం తెలుసుకోవడమే మెడిటేషన్, యోగం. అది మేము అందరికీ తెలియజేస్తున్నాము. ఇది ఫ్రీ సర్వీస్గా మేము చేస్తున్నాము. ఇక్కడ తెలంగాణలో ఇది చాలా చోట్ల మన ఫాలోవర్స్ ఉన్నారు. ఇంకా సెంటర్స్ కూడా 4-5 సెంటర్స్ ఉన్నాయి. మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మీరు మా సెంటర్కి విజిట్ చేయవచ్చు. కోటిలో ఉంది, YMISలో. చూశారు కదా, అంటే లోక్మంథన్ కార్యక్రమం అంటే ఏంటంటే భారతదేశంలోని మరుగున పడిపోతున్న సంస్కృతి సంప్రదాయాలను కాపాడి అవి నేటి యువతకు అందించడం. ఓన్లీ అది మాత్రమే కాదు, ఇలాంటి మెడిటేషన్ ఇవి కూడా మన హెరిటేజే. దీన్ని కూడా నెక్స్ట్ తరాలకి తీసుకెళ్ళాలి అన్నది చెప్తున్నారు హిమాలయన్ మెడిటేషన్ వారు. ఇది వాళ్ళు అనుకున్నది కంపల్సరీ జరగాలని ఆశిద్దాం. जी हम लोग ये जो ट्रेडिशनल है, ये ट्रेडिशन हम लोग चकमा ट्रेडिशन दिखाने आए हैं लोकमंथन में। लोकमंथन 2024 इसमें हम लोग पहली बार मिज़ोरम से, और जो चकमा कल्चर है, चकमा ट्रेडिशन है, चकमा ट्राइब्स है, कम्युनिटी जो है वो मिज़ोरम में रहता है और बांग्लादेश में भी रहता है और म्यांमार भी रहता है, अरुणाचल, त्रिपुरा ये सब रहता है। हम लोग सब मिलकर हम लोग का एक बड़ा कम्युनिटी है और ये कम्युनिटी मतलब अभी नॉट रिकॉग्नाइज है, इतना भी रिकॉग्नाइज है पूरा दुनिया में या पूरा देश में। इसलिए हम लोग अभी लोकमंथन में आए हैं, इसमें हाईलाइट करने के लिए हम लोग का ट्रेडिशन क्या है। हम लोग ये जो देख रहा है ड्रेसिंग, ये ड्रेसिंग है हम लोग का जूम कल्टिवेशन का। हम लोग जब जूम कल्टिवेशन करते हैं वहाँ पे हम लोग परफॉर्म करते हैं ये सब डांस। ये जो ड्रेस दिख रहा है, ये ड्रेस है ऊपर से नीचे तक। ऊपर ये बोलता है हवोंग, हम लोग को हवोंग ऊपर में बांधते हैं ताकि हम लोग को बाल में कुछ ना लगे। जंगल में जब जूम कल्टिवेशन या कुछ करे, फ्रूट्स वगैरह जंगल से लेने जाते हैं। और ये बोलता है थेंगासुरा, इसको बोलता है, ये थेंगासुरा जो है कॉइन से बनाया हुआ है। हम लोग का तब कुछ ऑर्नामेंट्स नहीं था, ये कॉइन से हम लोग डेकोरेशन करके ये सब बनाते हैं पहनने के लिए। और ये जो देख रहा है इसको हुरुम बोलता है। ये हुरुम जो है हम लोग कैरी करता है पीछे बैग कैरी करता है। जो हम लोग फ्रूट्स लेता है, जो भी हम लोग राइस फील्ड्स से कुछ लेता है वो यहाँ पे डालता है, फ्रूट्स लेके वो पीछे कैरी ऑन करके हम लोग जाता है। और ये जो जूम कल्टिवेशन है ये हम लोग का मानसून में होता है और जो समर में भी होता है, विंटर में भी होता है। हम लोग का फ्रूट्स भी होता है। हम लोग चकमा ट्रेडिशन जो है, चकमा जो है वो जूम से रिलेटेड है। हम लोग हार्वेस्टिंग कर रहे हैं, जो नोमैड्स जैसे रहता है ना, हम लोग कहीं पे भी अच्छा जगह मिले, जब एंसेस्ट्रियल पीरियड जब था तब ऐसे करता था। कहीं पे भी अच्छा फर्टिलाइज फील्ड मिले वहाँ पे हम लोग जूम करते थे, ऐसे मूविंग करते। म्यांमार से लेके पूरा नॉर्थ ईस्ट में पूरा कैरी किया गया है, मतलब वहाँ पे स्केटर्ड हो गया है हम लोग का चकमा। अभी
यूनिटी के लिए और हम लोग का चाकमा ट्रेडिशन रिकॉग्नाइज करने के लिए हम लोग ये लोक मंथन में जो हाईलाइट कर रहे हैं ये सब, उसके लिए भी बहुत बहुत शुक्रिया और बहुत बहुत धन्यवाद जो लोक मंथन का ऑर्गेनाइज़र है, हम लोग को जो पार्टिसिपेट करने के लिए मौका दिया है, हम लोग भी बहुत शुक्रिया। थैंक यू। What's your name, sir? Vitas. Can you please explain about you performed here, na Agni Havanam? Can you please explain about that? Yes, we are community which practicing our ancient religion, Romuva. It's like paganism, maybe most known in the world, but we prefer name it Romuvians, Romuva, and it's our ancient religion before Christianity. It's polytheistic religion. We believe in gods which are attacking which in nature, powers, yes. like nature Yes. is like manifestation of divinities, different divinities, also family divinities, a lot of different spirits, and much of these things still we can find in folklore. How you feel about Lokmanthan in India? It's amazing festival. It's very important festival because we can know better different cultures, to know each other, to connect with amazing people, to create something good. లోక్మంథన్ కార్యక్రమంలో ప్రత్యేక రంగవల్లులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఆర్టిస్టులు వాటిని ఇక్కడ వేసిన వారు వాటిని భూ అలంకరణ కింద భావించి వేస్తారంట. మనతో పాటు రఘురాజ్ దేశ్ పాండే ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. అండ్ ఈ భూ అలంకరణ గురించి, ఆ ఐడియా గురించి మనం అడిగి తెలుసుకుందాం. హలో సార్. हेलो नमस्कार। కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిస్ భూ అలంకరణ? तो आप सभी को मैं धन्यवाद देता हूँ। हम लोक मंथन हैदराबाद भाग्यनगर के 20 से 24 के कार्यक्रम में इधर पधारे हैं। महाराष्ट्र से आए, मैं पूना हूँ। पूना से रघुराज देश पांडे और संस्कार भारती का दृश्यकला विभाग है, उसका मैं रंगोली भू अलंकरण का काम देखता हूँ, अखिल भारतीय। तो यहाँ इस कार्यक्रम में आने के लिए लोक मंथन का जो थीम है, जो लोकावलोकन, इसके आधार पे हमने ये सारी रंगोलियाँ बनाई है और उसके जो विषय है लोक विचार, लोक व्यवस्था और लोक व्यवहार, इसी आधार पे हमने सारी रंगोलियाँ बनाई है। इसका थोड़ा विचार भी किया और हम 4 लोगों ने मिलके इसको बनाया। मेरे साथ उमेश पांचाल, चारुदत्त चौहान और हुमरे अंकित साथ में थे। हैदराबाद से हमारी प्रांत रंगोली विधा संयोजक जयश्री सुलाखे भी हमारे साथ थी, ज्योति रायकलकर भी साथ थी। तो 12 घंटे हम इसको काम किया है और उसको अच्छा सा स्वरूप देके शिल्पग्रामम में शिल्पकला वेदिका में इसको सजाया है। हाउ डू यू फील अबाउट लोकमंथन कार्यक्रम हियर? लोकमंथन कार्यक्रम बहुत ही अच्छा है। यहाँ की व्यवस्था है, इतने सारे लोगों को यहाँ सम्मिलित करना, इसकी व्यवस्था रखना, उनका निवास है, सारी व्यवस्था यहाँ अच्छा है। यहाँ के सत्र भी अच्छे हुए, कल भी हम सत्र में थे, यहाँ भी आज भी रहे। एक्चुअली मैं भी बिलीव नहीं कर रहा था कि ये लोग आएंगे, हम व्यवस्था कर पाएंगे, लेकिन हमारा ग्राम दैवत है सिद्धरामेश्वर। सिद्धरामेश्वर की यात्रा होती है, गड्ढा यात्रा बोलते हैं उसको, कन्नड़ा में गड्ढा यानी यात्रा। तो वो वहाँ होती है। सिद्धरामेश्वर नाम के बहुत बड़े संत हो गए, उन्होंने चलाया और उसमें हम भी ये हमारी सहभागिता दे पाए, ये भी अच्छा है। तो फिर एक बार लोकमंथन में हमको आने का जो मौका दिया, हमारे संस्कार भारती के यहाँ के रविंद्र भारती जो उपाध्यक्ष है अखिल भारतीय, उन्होंने भी हमको ये मौका दिया। यहाँ के वी शर्मा जो इस आयोजन में संस्कार भारती का सहभाग दे रहे, उनका सभी का भी धन्यवाद, आपका भी धन्यवाद। आपने हमको ये विचार रखने के लिए मौका दिया। ఇప్పుడంటే అందరూ హాస్పిటల్స్కి వెళ్తున్నారు, సిజేరియన్స్ కోసం డేట్స్ ఫిక్స్ చేసుకుంటున్నారు, డేట్ల ప్రకారం బిడ్డల్ని కంటున్నారు. ఇప్పుడు ఇదొకంత ట్రెండ్గా ఉంది. కానీ ఒకప్పట్లో అయితే మంత్రసాని చేతుల మీదుగా మాత్రమే డెలివరీ జరిగేది. అలాంటి ఒక స్టాల్ మనకి లోక్మంథన్ కార్యక్రమంలో కనబడింది. అక్కడ ఉన్న మంత్రసానితో మాట్లాడి ఈ విశేషాల గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి అమ్మ, మీ పేరు? నమస్తే, నా పేరు తులజమ్మ. మా ఊరు బిడకన్న, సంగారెడ్డి జిల్లా జరసంగం మండలం.
నేను అరణ్య సంస్థలో పనిచేయబట్టి ఒక 30-40 సంవత్సరాలు అయింది. 1995 నుంచి నేను అక్కడ పనిచేస్తా. అయితే అక్కడ మేము ప్రతి దాని గురించి ట్రైనింగ్ అయినాం అనమాట. మాది ఒక మహిళా ఉత్పత్తిదారుల సంఘం, మహిళా రైతుల సంఘం ఉన్నది. దాంట్లో మాకు ఈ పని లేదు అని ఉండదు. అంటే మనకు సంబంధించిన మన పేద రైతులకు సంబంధించింది మేము దాంట్లో అన్ని రకాలుగా నేర్చుకున్నాము, అన్ని రకాలు చేస్తామన్నమాట. ఎందుకంటే మనం పేదోళ్ళం, మన దగ్గర డబ్బు ఉండదు. మన తినే తిండికి, మన చేసే పనికి, మన కూలికి, మన పంటకు, మన తిండికి, మన వంటకు అన్నిటికీ కూడా మనకు సంబంధం ఉండాలని మేము ఈ కార్యక్రమాన్ని నేర్చుకున్నాము. ఒక 40 మంది నేర్చుకున్నాము. అందులో ఒక కొంతమందే చేయగలుగుతున్నారు. అయితే నేను 1995 నుంచి నేను ఈ ట్రైనింగ్ నేర్చుకున్నా. అప్పటి నుంచి నేను డెలివరీలు చేస్తాను. నాకు గైనిక్ ట్రైనింగ్ వచ్చు, పారావేట్ వచ్చు, డెలివరీలు చేసుకోవచ్చు. ఇవన్నీ నేర్చుకున్నా. మరి పంటలు, మన సిరిధాన్యాల పంటలన్నీ కూడా వ్యవసాయం చేస్తా. నాకు 3 ఎకరాల భూమి ఉంది, వ్యవసాయం కూడా చేస్తా. అన్ని రకాల పంటలు పండిస్తా. అరణ్య సంస్థలో నేను ఎప్పిగా డైరెక్టర్గా పనిచేస్తున్నా. దాంట్లో ప్రతి దానికి కూడా మా దగ్గర మందులు లేనట్ల. ఇప్పుడు మనం మందులు లేని తిండి తిని దవాఖానలోకి పోతే మనకు వారది మందు. అందుకనే మేము డెలివరీ చేసేటప్పుడు కూడా పొట్టతోటి ఉన్నప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, డెలివరీ అయినాక ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, బిడ్డ ఎట్లా ఏ తిండి తింటే బిడ్డ ఎట్లా పెంపకం అవుతుంది, ఎందుకు సిజరీన్ అవుతుంది, దాని గురించి నేను స్పష్టంగా నేర్చుకున్నా. అది అందుకనే నేను అవన్నీ పాటించుకుంటా నేను డెలివరీలు నార్మల్ చేస్తాను. నేను ఇంట్లో అయినా నార్మల్ చేస్తా. ఎక్కడన్నా నేను తోవట్టుకొని పోతే దారిలో డెలివరీ ఆమె నొప్పులు తీసుకుంటా తల్లడిల్తే కూడా ఆమెకు నేను అక్కడ పని ఇడిచిపెట్టి ఆమెకు నేను డెలివరీ చేసి వెళ్తా. హాస్పిటల్లో కూడా నేను పోయినంటే సిజరింగ్గా రాసి పెట్టిన వాళ్ళని కూడా నేను నార్మల్ డెలివరీ చేసి వచ్చేస్తాను. అట్లా నాకు ఆ నాలెడ్జ్ ఉన్నది, నేను నేర్చుకున్నా, నేను చేస్తా. మీరు బిడకన్న గ్రామంలో వచ్చి ఏ చిన్న పిల్లకి అడిగినా ఈమె ఎన్ని సంవత్సరాలు అయ్యే, డెలివరీలు కరెక్ట్గా చేస్తుందా చెయ్యదా, నిజమైన అబద్ధమని కూడా మీరు అరుచుకోవచ్చు, అభ్యంతరం ఏం లేదు. అట్లా మనము తినే తిండిని బట్టి వచ్చే నొప్పికి తట్టుకోవాలి. ఇప్పుడు డెలివరీ ఉన్నప్పుడు ఆకుకూరలు తినాలి, ఫస్ట్ ఆకుకూరలు తినాలి, పాలు తాగాలి. ఇట్లా అన్ని రకాలుగా మనం ఫస్ట్ నుంచి చేస్తే మనకు ఎలాంటి అపాయం కాకుండా డెలివరీ అవుతుంది. మనం కడుపుతో ఉన్న సంది నెల సందే కొంతమంది ఏం చేస్తారంటే బెడ్ రెస్ట్ కావాలంట, బెడ్ రెస్ట్ కావాలి, ముట్టకూడదు, పట్టకూడదు, ఇట్లా పక్క మలపకూడదు. అంటే మనకు పిల్ల పడంగా ఇట్లా పూనంగానే కింద పడదు కదా, అది తప్పు. నా దృష్టిలో అయితే తప్పు. గర్భసంచి లూజ్ ఉన్నది అంటారు డాక్టర్లు, కరెక్ట్ కాదు అది నా దృష్టిలో. ఎందుకంటే మనకు పొరలు ఉంటాయి, మన పొరలల్లో గర్భసంచిలో ఒక బీజకణం నిలబడ్డప్పుడు మనం పిండం పెరిగేటప్పుడు మనకు డెలివరీ నొప్పులు చాలా రకాలుగా వస్తాయి. ఆ నొప్పులన్నీ ఒక్కొక్కరు 3 రోజులు తీస్తారు. ఆ నొప్పులన్నీ తీసుకుంటూ వస్తేనే మనం ఎంత కష్టంతో కనిపవుతాం. అటువంటిది నెల సంద జాగ్రత్తలు తీసుకుంటే బెడ్ దిగకూడదు అంటే మనకి ఎట్లా రక్తం ఆడుతుంది. అట్లా నా దృష్టిలో నేనేం చేస్తా అంటే పొద్దున్న దాకా కూడా పని చేయొచ్చు. మనకు ఒక్కొక్కరికి వాంతులు అవుతాయి. వాంతులు అయినప్పుడు ఏం చేయాలి, మనము బియ్యపిత్తులో శనగపప్పు, కందిపప్పు కొంచెం నోట్లు వేసుకోవాలి. అది నోట్లు వేసుకుంటే మనకు వాంతు రాదు, తినబుద్ధి కాదు. పుదీనా కారం తినాలి, మునగాకు పొడి వేసుకొని తినాలి, అప్పుడు మనకు వాంతులు రావు. దవాఖానకు పోతే ఏమి ఇస్తాడు, బీ కాంప్లైన్ గోళీలు ఇస్తాడు. ఆ బీ కాంప్లైన్ గోళీలు ఉన్నది ఇంట్లో ఉన్నది, మునగ పొడిలు ఉన్నది, బీ కాంప్లైన్ గోళీలు, చెన్నాంగి ఆకులు ఉన్నది, పుదీనా కారంలు ఉన్నది, అది మేము తింటాం. అవి మేము తిని పొద్దున్న దాకా జిన్ వానల పొద్దుమికిన దాకా వానల చెట్లు పెట్టి పొద్దుమికి 9 గంటలకు వచ్చి నేను పిల్లల కన్నా. మనం నేర్చుకున్న విద్య, నీకు చదువు ఏం చేస్తున్నారు, చదువు నేర్పుతున్నారు, పోతున్నారు మెడికల్ కాలేజీలో చదువు, యూనివర్సిటీలో చదువు అంటున్నారు. కానీ ఇటువంటి చదువు ఏడున్నది? ఈ చదువు నేర్చుకోండి మీరు ముందు. ఈ చదువు మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలంటే మన తిండి,
మన ఆరోగ్యం మనమే కాపాడుకోవాలి. నువ్వు తినే అద్దెకర గుడ్డంలో నువ్వు మందులేని పంట వేసుకొని తిండి తింటే నీ ఆరోగ్యం ఎప్పుడు మంచిగానే ఉంటుంది, ఏ రోగం రాదు. నీ ఆరోగ్యం ఖరాబ్ కాకడ కారణం నువ్వే. నా చేతులతో నేను ఖరాబ్ చేసుకుంటున్నా. ఇసమేస్తున్న కన్న తల్లికి భూమికి ఇసమేసి పంట పండించి తిండి తింటే చచ్చిపోమా జల్దీ. 100 ఏళ్ళు బతికేటోడు 60 ఏళ్ళు బతకకొచ్చిండు. అందుకే కన్న తల్లిని కాపాడాలి, భూ తల్లిని కాపాడాలి, మంచి తిండి తినాలి, మంచిగా ఆరోగ్యంతో నుండి నార్మల్ డెలివరీలు కావాలి. ఎవ్వరు నేర్పమంటే కూడా నేర్పుతా, నేను నేర్పడానికి శుద్ధమున్నా. నాకు వచ్చిన విద్య నేను కంపల్సరీ నేర్పుతా. ఎక్కడి నుంచి అమ్మ మీది, ఏ ఊరు ఏంటి అనేది క్లియర్గా చెప్పండి, మా ఛానల్ నుంచి అందరికీ తెలుస్తుంది. నా పేరు తుల్జమ్మ, మా ఊరు బిడకన్య, సంగారెడ్డి జిల్లా, జీరసంగం మండలం. సరే అమ్మ, అరణ్య సంస్థలో నేను ఎప్పిగా డైరెక్టర్గా పనిచేస్తాను. థ్యాంక్స్ అమ్మ. లోక్మంథన్ 3వ రోజులో భాగంగా జరుగుతున్న కార్యక్రమానికి అక్షర జూనియర్ కాలేజ్ నుంచి కొంతమంది పిల్లల్ని తీసుకొని టీచర్స్ వచ్చారు. అయితే పిల్లలకి మన భారతదేశ సంస్కృతి సంప్రదాయాలను ఎలా ఇక్కడ లోక్మంథన్ కార్యక్రమం ద్వారా ఎలా రక్షిస్తున్నారు అనేది చెప్పడానికి వీళ్ళని తీసుకొచ్చామని చెప్తున్నారు. టీచర్స్తో మాట్లాడదాం, వాళ్ళు పిల్లలకి ఏ విధంగా గైడ్ చేయడానికి ఇక్కడ తీసుకొచ్చారు అనేది కనుక్కుందాం. హలో అండి. హలో అండి, చెప్పండి. మీరు ఈ పిల్లలందరినీ తీసుకొచ్చారు కదా, అంటే ఇక్కడ లోక్మంథన్ కార్యక్రమానికి ఎందుకు తీసుకొచ్చారు? భారతదేశంలో ఉన్న సంస్కృతి కళలు మొత్తం మర్చిపోతున్నందుకు మన సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహిస్తున్న లోక్మంథన్ కార్యక్రమానికి పిల్లలందరూ చూసి మళ్ళీ మన సంస్కృతిని గుర్తు తెచ్చుకోవాలని కేంద్ర ప్రభుత్వం పెట్టిన ప్రోగ్రామ్కి మనం పిల్లల్ని తీసుకురావడం జరిగింది. ప్రతి గిరిజన కళాకారులు కానీ అందరూ ఎక్కడైనా కానీ అంతరించిపోతున్న కళలు మొత్తం మనము పిల్లలకి చూపించడానికి మనం పిల్లల్ని తీసుకురావడం జరిగింది. వనవాసి, గ్రామవాసి, నగరవాసి మనందరం భారతవాసులమే. ఈ మాట అన్నది సాక్షాత్తు మన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు. ఈ ఏకతా సూత్రమే మనందరినీ కలిపి ఉంచుతుందని, అంటే భారతీయులందరినీ కలిపి ఉంచుతుందని ఆవిడ అన్నారు. నగరవాసులైనా పట్టణవాసులైనా మనందరిది ఒకటే సంస్కృతి. పూజించే పద్ధతులు వేరైనప్పటికీ మనందరం పూజించేది భగవంతున్నే. సాక్షాత్తు మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు, కళలు, నృత్యాలు, నాట్యము, మన ప్రకృతి చికిత్స విధానాలు ఇవన్నీ ప్రపంచ స్థాయి వరకు చేరాయి. ఇక్కడ ఏకత్వము ఇంద్రధనస్సు లాంటి. సాధారణంగా అయితే ఏకత్వంలో భిన్నత్వం అంటాం మనందరం, కానీ కాదు, భిన్నత్వంలో ఏకత్వం. ఒక్క శరీరం అంటే ఏకంగా ఉన్న దాంట్లో చేతులు, కాళ్ళు, మన తల ఎలా అయితే విడివిడిగా భిన్నంగా ఉంటాయో మన భారతదేశం అంతా ఒకటి. అందులో వచ్చినవే రాష్ట్రాలు, జిల్లాలు, మతాలు, కులాలు అవన్నీ కలిసే మన భారతదేశం. ఈ లోక్మంథన్ కార్యక్రమం ద్వారా భారతదేశంలోని కళల్ని, భారతదేశం కళాకారుల్ని, జాతిని మొత్తం ఐక్యంగా ఉంచేందుకే ఈ లోక్మంథన్ కార్యక్రమం అనేది జరుగుతుంది. ఇది చాలా వరకు ఉపయోగపడుతుంది. వలసవాద, బానిసత్వ మనస్తత్వం నుంచి బయటపడడానికి దేశంలో అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రయత్నాలన్నీ సఫలమవుతాయని, భారతదేశంలోని ప్రజలందరూ పూర్వంలాగా అందరూ కలిసికట్టుగా ఐక్యంగా ఉంటారని ఆశిద్దాం. అండ్ మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలి. థ్యాంక్ యూ. కెమెరామ్యాన్ జైతో హారతి యాదవ్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.